రోజు రోజుకి జెన్జీ ఉద్యమాలు అనేటివి విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో ఏదైతే ప్రతిపక్షాల నుంచి అలాగే నిపుణుల నుంచి కూడా ఈ జెన్జీకి బాగా సపోర్ట్ వస్తుంది. అయితే నిన్నగాక మొన్న మనం ఢిల్లీలో కూడా చూసాం. ఏదైతే నీట్ లీకేజ్ విషయంలో ఆ జంతర్ మంతర్ వద్ద ఏ విధమైన నిరసనలు అక్కడ చేశారు, అవి ఏ విధంగా వెళ్ళాయో గతంలో కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఏదైతే నేషనల్గా అయిందో ఇప్పుడు స్టేట్ వైజ్ కూడా జెన్జీ ఉద్యమాలు అనేటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో జార్ఖండ్ విద్యార్థులను మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఒక పోటీ ప్రశ్నకు సంబంధించి వాళ్ళు అందులో అవకతవకలు జరిగాయని భారీ ఎత్తున అక్కడ ఉన్న విద్యార్థులంతా అక్కడికి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో స్థానికంగా ఉండే పోలీసులు భారీగా మోహరించి దాదాపుగా ఒక 4,000 నుంచి 5,000 మంది విద్యార్థులు ఒక పేపర్ లీకేజ్పై ప్రశ్నించడానికి వాళ్ళు రోడ్డుపైకి వచ్చి మాకు న్యాయం చేయాలి అంటూ రోడ్డుపైన వాళ్ళు వేడుకుంటున్నారు. అయితే గతంలో కూడా జంతర్ మంతర్లో ఇదే జరిగింది. అయితే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ బాగా తప్పు చేశాడు, అతను రాజీనామా చేస్తే అకౌంటబిలిటీ వస్తుంది అన్న రీతిలో జెన్జీ ఉద్యమాలు అనేటివి ఈ విధంగా స్టార్ట్ అయింది. ఇదే క్రమంలో ఏదైతే జెన్జీ ఉద్యమం చేసి ధర్మేంద్ర ప్రధాన్ గద్దె దించారు. అయితే గద్దె దించిన తర్వాత ఇది చాలామంది విద్యార్థులకి ఒక ఇన్స్పిరేషన్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే జార్ఖండ్లోని విద్యార్థులంతా ఏదైతే ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఆ పేపర్లో అవకతవకలు జరిగాయని గట్టిగానే గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నించిన క్రమంలో కొంతమంది విద్యార్థులపైన కేసులు వేశారు. అదే విధంగా వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలో రోజు రోజుకి ఈ జెన్జీ ఉద్యమం పెరిగిందని చెప్పవచ్చు. జార్ఖండ్లోని ప్రతి ఒక్క విద్యార్థి రోడ్ ఎక్కి ఈ పేపర్లో అవకతవకలు జరిగాయి, మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు రోడ్ ఎక్కి నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసన చేసే క్రమంలో అదుపు చేయలేని పోలీసులు వాళ్ళపై లాఠీ చార్జ్ చేశారు. ఇంకేముంది, అసలు జెన్జీకి బెంజీకి చాలా తేడా ఉంటుంది. అయితే ఇదే క్రమంలో పోలీసులపై విరుచుకుపడుతూ అక్కడ ఏదైతే నిరసన చేస్తున్న జెన్జీలు స్థానికంగా జరుగుతున్న జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాల దగ్గరికి వాళ్ళ అసెంబ్లీని ముట్టడించడానికి వెళ్ళాడు. అయితే అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఆ విద్యార్థులలో కొత్త మార్పు అనేది వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ పేపర్ లీకేజ్ విషయాల్లో రోజు రోజుకి జెన్జీలో ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అవ్వడానికి గల కారణాలు కూడా ప్రభుత్వాలే అవ్వడం సిగ్గునీయమని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అంటే అన్ని కరెక్ట్ చేయాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా పక్కదారులు తప్పుదారులు తొక్కితే ఖచ్చితంగా ఈ విధంగా విద్యార్థులు మారుతారు. ముందు ఇంకా అనేక జెన్జీ ఉద్యమాలు పుట్టుకొస్తాయని ముందుగానే ఈ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పేపర్ అవకతవకలు అనేటివి జరగకుండా ఉండాలి అంటే మరి ఏ విధమైన స్టాండ్ని ఈ జెన్జీలు తీసుకుంటారో ప్రస్తుతానికైతే జార్ఖండ్లో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొందనే చెప్పుకోవచ్చు. జెన్జీ ఉద్యమాలు మరి రోజు రోజుకి అన్యాయాలపైన ఒక సవాలులా అన్యాయాలను ప్రశ్నించడానికి జెన్జీ ఉద్యమాలు అనేటివి పెరుగుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే జార్ఖండ్లోని విద్యార్థులంతా రోడ్లు ఎక్కారు, ఆ తర్వాత లాఠీ దెబ్బలు తిన్నారు, ఇంకేముంది అసెంబ్లీనే ముట్టడించడానికి వెళ్ళారు. అయితే ప్రస్తుత పరిస్థితులు అయితే జార్ఖండ్లో ఉద్రిక్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనిపై సీఎం హేమంత్ కూడా రియాక్ట్ అయ్యారు. మరి పేపర్ అవకతవకల్లో ఏ విధమైన అప్డేట్ జార్ఖండ్లో లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది.